ఇక బంగాళాఖాతంలో అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో కోస్తాతో పాటు రాష్ట్రంలోనూ భారీ వర్షాలు పడుతున్నాయి. ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో అయితే విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చెరువులు, కుంటలు జలకళ సంతరించుకున్నాయి. హైదరాబాద్లోనూ కొన్ని ఏరియాల్లో భారీ వర్షం కురిసింది. రాష్ట్రంలో 48 గంటల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయంటోంది వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తాకు ఆనుకుని స్థిరంగా కొనసాగుతోందని చెప్తోంది. దీనికి అనుగుణంగా ఉపరితల ఆవర్తనం కూడా కంటిన్యూ అవుతోందని చెప్తోంది వాతావరణ శాఖ. రెండింటి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయంటోంది. అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడ భారీ వర్షాలు పడుతున్నాయి. ఖమ్మం జిల్లాలో కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. 2 రోజులుగా కురుస్తున్న వర్షాలతో జిల్లాలోని చాలా ప్రాంతాల్లో చెరువులు, కుంటలు నిండాయి. అటు ఆదిలాబాద్ జిల్లాలోనూ భారీ వర్షం కురిసింది. బోత్, బైన్సాలో కురిసిన వర్షానికి చెరువులు, వాగుల్లోకి వరద నీరు వచ్చి చేరింది. కొన్ని చోట్ల వాగులకు గండిపడి పొలాల్లోకి నీరు చేరడంతో పత్తి పంట దెబ్బతింది. యాదాద్రిలో గంటపాటు కురిసిన భారీ వర్షంతో ఆలయం ప్రాంగణంలో వేసిన పందిళ్లు కూలిపోయాయి. భక్తులు ఇబ్బందులు పడ్డారు. హైదరాబాద్ లోనూ అక్కడక్కడ వర్షం కురిసింది. అల్పపీడన ప్రభావంతో దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది వాతావరణ శాఖ. గత 24 గంటల్లో నమోదైన వర్షపాతం పరిశీలిస్తే ఖమ్మం జిల్లా కోయిడాలో అత్యధికంగా 18 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. పేరూరులో 7, సత్తుపల్లిలో 6 సెంటీమీటర్ల వర్షం రికార్డైంది. రంగారెడ్డి జిల్లా కరీంనగర్ జిల్లా మెట్పల్లి, బాల్కొండలో 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అల్పపీడన ప్రభావంతో అటు ఆంధ్రాలో వర్షాలు దంచికొడుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో రాత్రి నుంచి కుండపోత వర్షం పడుతోంది. శ్రీకాకుళం జిల్లాలో 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు చెరువులు, కుంటలు నిండు కుండలుగా మారిపోయాయి. ఎడతెరిపి లేని వర్షాలతో కోస్తా జనం ఇబ్బందులు పడుతున్నారు.